అసలు ఇండియన్ సిటిజన్ ఎవరు సిటిజన్ కాదు, సిటిజన్షిప్ ఎలా వస్తుంది, సిటిజన్షిప్ ఎలా పోతుంది, ఈ రూల్స్ అన్నిటికీ కాన్స్టిట్యూషన్లోనే పూర్తిగా రాసేశారా? లేదు. అయితే ఈ రూల్స్ని ఎవరు తయారు చేశారు? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పేదే మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 11. హాయ్ ఎవ్రీబడి, వెల్కమ్ టు ఎవ్రీడే పాడ్కాస్ట్. నేను మీ సింగనమల చందు. ఇక్కడ రియాలిటీ వర్డ్స్ లేదు, ఎండు. ద జర్నీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే సిరీస్లో భాగంగా ఈరోజు మనం అసలు ఆర్టికల్ నెంబర్ 11 అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ నెంబర్ 11 అనేది ఈ పార్లమెంట్కి చాలా సింపుల్గా ఒక ఇంపార్టెంట్ పవర్ని ఇస్తుందన్నమాట. అదేంటంటే సిటిజన్షిప్కి సంబంధించిన విషయాలపై పార్లమెంట్కి ఎలాంటి చట్టాలు చేసే అధికారం అయినా ఉంటుంది. అంటే ఎవరు ఇండియన్ సిటిజన్ అవ్వాలి, సిటిజన్షిప్ ఎలా పొందాలి, సిటిజన్షిప్ ఎలా ముగియాలి, సిటిజన్షిప్కి సంబంధించి ఇతర మ్యాటర్స్ ఏంటి, ఇలాంటి విషయాలపై పార్లమెంట్ ఎలాంటి చట్టాలైనా చేయగలదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే 1950లో కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు సిటిజన్షిప్కి సంబంధించి కొన్ని బేసిక్ రూల్స్ ఆర్టికల్ నెంబర్ 5 నుంచి 10 వరకు కాన్స్టిట్యూషన్లో ఉన్నాయి. కానీ దేశ పరిస్థితులు ఎప్పటికీ ఒకేలా ఉండవు కాబట్టి మైగ్రేషన్ మారవచ్చు, జనాలు ఇతర దేశాలకు వెళ్ళవచ్చు, ఫారిన్ కంట్రీస్ నుంచి ఇండియాకి రావచ్చు. అప్పుడు కొత్త సిచ్యువేషన్స్ వస్తాయి. ఇలాంటి సిచ్యువేషన్స్కి రూల్స్ ఎవరు క్రియేట్ చేయాలి? అందుకే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ నెంబర్ 11 ద్వారా పార్లమెంట్కి పరిస్థితులను బట్టి చట్టాలను మార్చే అధికారం ఇచ్చిందనమాట. అయితే ఇక్కడ ఈ అధికారంతో పార్లమెంట్ ఏం చేసిందంటే సిటిజన్షిప్ యాక్ట్ 1955 పార్లమెంట్ ఈ చట్టం ద్వారా ఇండియన్ సిటిజన్షిప్ కు సంబంధించి డీటెయిల్డ్ లీగల్ ఫ్రేమ్వర్క్ ని రూపొందించింది. అంటే ఇక్కడ పార్లమెంటరీ లాస్లో డీటెయిల్డ్ రూల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక వ్యక్తి ఇండియన్ సిటిజన్గా ఉండటం, సిటిజన్షిప్ పోవడం లేదా సిటిజన్షిప్ కోల్పోవడం గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీనికి కేవలం ఆర్టికల్ నెంబర్ 5 మాత్రమే చూస్తే సరిపోదు. కాన్స్టిట్యూషన్ ప్లస్ పార్లమెంట్ చేసిన సిటిజన్షిప్ లాస్ కూడా చూడాలన్నమాట. అందుకే ఇక్కడ ఆర్టికల్ నెంబర్ 11 అనేది చాలా ఇంపార్టెంట్. మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఆర్టికల్ నెంబర్ 10 అనేది సిటిజన్షిప్ కొనసాగింపు గురించి చెప్తుంది. అదే ఆర్టికల్ నెంబర్ 11 అనేది సిటిజన్షిప్ పై చట్టాలు చేయడానికి పార్లమెంట్కి పవర్ ఇస్తుంది. అంటే ఇక్కడ కాన్స్టిట్యూషన్ అనేది పార్లమెంట్కి బేసిక్ ఫ్రేమ్వర్క్ ఇచ్చిందనమాట. దీన్ని ఆధారం చేసుకొని సిచ్యువేషన్స్ని బట్టి పార్లమెంట్ సిటిజన్షిప్ మీద చట్టాలు చేయగలదు. ఇది ఆర్టికల్ నెంబర్ 11 అంటే. కానీ ఇక్కడి నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఒక కంప్లీట్ డిఫరెంట్ చాప్టర్ అనేది మొదలవబోతుంది. సో రాబోయే తర్వాత ఎపిసోడ్లో ఆర్టికల్ నెంబర్ 12 నుంచి ఫండమెంటల్ రైట్స్ గురించి మన జర్నీలో మొదలు పెడదాం. అసలు స్టేట్ అంటే ఎవరు? కేవలం గవర్నమెంట్ మాత్రమేనా, లేక లోకల్ అథారిటీస్ కూడా స్టేట్ అవుతాయా? ఈ ప్రశ్నకు సమాధానం రాబోయే తర్వాత ఎపిసోడ్లో ఆర్టికల్ నెంబర్ 12లో తెలుసుకుందాం. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే జర్నీ ఇక్కడితో ఆగదు. జస్ట్ ఇప్పుడే ఇంట్రెస్టింగ్ పార్ట్ మొదలైంది, ఫండమెంటల్ రైట్స్. ప్రతి ఒక్కరూ ఎడ్యుకేట్ అవ్వడం చాలా ముఖ్యం. సమాజ పరివర్తనకై నా ఈ పాడ్కాస్ట్ అనే చిన్న ప్రయత్నం. సపోర్ట్ చేస్తారో ఇగ్నోర్ చేస్తారో మీ ఇష్టం. ఫాలో, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరొక కొత్త పాడ్కాస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.